నీలవేణి, 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 నీలవేణి ఎక్కడికి వెళ్ళింది? నీలవేణి, నీలవేణి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? హాల్లో ఏమైనా ఉందేమో. నీలవేణి, 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 కుకుటేష్, నీలవేణి ఎక్కడుందయ్యా? నీలవేణి, 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 నీలవేణి. హే నీలవేణి, ఏంటి ఈరోజు పనేమి లేదా? ఎక్కడొచ్చి కూర్చున్నావు? ఓయ్ నీలవేణి, హలో. నేనంటే తాగుతున్నాను కాబట్టి మత్తులో ఊగుతున్నాను. నీకేమైంది అలా కూర్చున్నావు? హే ఆ కంట్లో కన్నీళ్ళేంటి? హే ఏడుస్తున్నావా? హే నీలవేణి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నీలవేణి, ముందు నువ్వులే. కమాన్ కమాన్, గెటప్ గెటప్, కమాన్. నీలవేణి గెటప్. నిన్నే అడుగుతున్నాను, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. నోరు తెరిచి చెప్పు నీలవేణి. నీలవేణి, వాట్ హ్యాపెండ్? అయ్యా పిలిచారయ్యా. నీలవేణి ఎందుకు ఏడుస్తుంది? నువ్వేమైనా అన్నావా? నేనేమి అనలేదయ్యా. చిన్నయ్య అడుగుతున్నారుగా, ఏం జరిగిందో అంత వివరంగా చెప్పమ్మా. నువ్వు చెప్పవు, నన్ను చెప్పనివ్వవు. ఏమన్నా అంటే నా నోరు మూసేస్తావు. తర్వాత ఇలా ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటావు. కుక్టేష్, ఏం జరిగిందో నువ్వు ఇప్పుడు చెప్తావా లేదా? కుక్టేష్, నన్ను విసిగించకుండా తను ఎందుకు ఏడుస్తుందో నిజం చెప్పు. కుక్టేష్ అడుగుతుంది నిన్నే, నిజం చెప్పు. అయ్యా, నీలవేణి చెల్లెలు నిత్య ఉంది కదయ్యా, ఆ అమ్మాయిని ఒక స్కూల్లో చేర్చారు కదా. అవును. ఆ స్కూల్లో ఫీజు కట్టడానికి మా ఇంట్లో నుంచే డబ్బు వెళ్ళిందని పెద్దమ్మగారు నీలవేణిని నానా మాట్లాడారయ్యా. ఈరోజు ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగిందయ్యా. ఏంటి? స్కూలు ఫీజు మా అమ్మ? వాట్ 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 వాట్? అయ్యా మీరైనా చెప్పండి అయ్యా, నాకేం తెలీదు. దీని గురించి నేను చెప్తుంటే విన్నారా? మీ భార్యనైనా నన్ను దీని ముందు ఎన్నిసార్లు అవమానించారు? అయ్యా అయ్యా అయ్యా, వెళ్ళకండి అయ్యా. నన్ను దోషిగా నిలబెట్టి వెళ్ళిపోకండి అయ్యా. అయ్యా నీలవేణి దానికి కూడా పెద్దగా బాధపడలేదయ్యా. కానీ పెద్దయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా నేనేం తప్పు చేయలేదయ్యా, నన్ను నమ్మండి అయ్యా అని ఎంతో ప్రాధేయపడిందయ్యా. కానీ నీలవేణిని పెద్దయ్య కొంచెం కూడా పట్టించుకోలేదయ్యా. అన్నయ్య, నువ్వు చెప్పు. కాళ్ళ మీద పడి మరీ అడుక్కుందయ్యా. నేనేం తప్పు చేయలేదయ్యా, నమ్మండి అయ్యా అని వేడుకుందయ్యా. కానీ పెద్దయ్య ఒక్క నిమిషం కూడా నీలవేణి బాధ వినకుండా నిర్లక్ష్యంగా చూసి నీలవేణిని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడయ్యా. పాపం నీలవేణిని నమ్మే నాదుడు లేక ఒక్కతే ఏడ్చుకుంటూనే ఉంది. నీలవేణికి ఎవరు చేయందించేవాళ్ళు లేరు, ఓదార్చేవాళ్ళు లేరు. వాళ్ళందరూ అలా మాట్లాడినా కూడా నాకేమీ అనిపించలేదయ్యా. కానీ పెద్దయ్యకి తన గురించి తెలిసి కూడా తను చెప్పేది వినకుండా నిర్లక్ష్యంగా వెళ్ళిపోయారు. నీలవేణి పెద్దయ్యని దేవుళ్ళ భావిస్తుంది. అలాంటి పెద్దయ్య గారే తనని అలా వదిలేసి వెళితే
తను తట్టుకోలేకపోయిందయ్యా. ఎవరితో చెప్పుకోలేక ఇదిగో ఇక్కడికొచ్చి ఇలా కూర్చొని ఏడుస్తుందయ్యా. డాడీ రూమ్ లోనే ఉన్నారు కదా? అయ్యా అయ్యా మీరేమనకండి అయ్యా. అయ్యా ఆగండి సార్. అయ్యా డాడీ 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 బయటికి రండి డాడీ. అయ్యా అన్నయ్య ఏంటన్నయ్య నువ్వు కూడా? సార్ అయ్యా మీతో మాట్లాడాలి డాడీ. కమాన్ ఐ విల్ టాక్. డాడీ 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 నేను మీతో మాట్లాడాలి. బయటికి రండి డాడీ. బయటికి రండి డాడీ. రండి డాడీ రండి రండి. ఏమైందిరా? ఎందుకు ఇలా అరుస్తున్నావు? స్టాప్ డాడీ. ఏమైంది డాడీ మీకు? ఆ? మీరు కూడా వీళ్ళలో కలిసిపోయారా? ఎలా డాడీ? మీరు కూడా ఈ గ్యాంగ్ లో ఎలా కలిసిపోయారు? ఏం మాట్లాడుతున్నావురా? ఏ గ్యాంగ్ రా? ఇదిగో వీళ్ళే. వీళ్ళందరూ పెద్ద గ్యాంగ్ కదా. ఆ? వీళ్ళ గురించే చెప్తున్నా. ఆ, ఇదిగో ఇదిగో ఇక్కడ నుంచున్న ఆవిడ గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడర్. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? వీణ్ణి మర్యాదగా ఉండమని చెప్పండి. ఆ, ఉండాల్సిన వాళ్ళు మర్యాదగా ఉంటే నేనెందుకు మాట్లాడతాను? నా కోపమంతా మీ మీదే డాడీ. మీరు నీలవేణి గురించి తప్పుగా ఎలా అర్థం చేసుకున్నారు? ఏదో చెక్ తీసుకువెళ్ళి తన చెల్లెలి చదువుకి ఇచ్చిందనుకున్నారంట. డాడీ, వీళ్ళందరూ అనుకోవడం వేరు, మీరు అనుకోవడం వేరు. మీకు తెలుసు కదా తను ఏ తప్పు చేయదని మీకు తెలుసు కదా. డాడీ, ఏంటి మీరు ఇలా మౌనంగా ఉంటారేంటి? వీళ్ళందరూ కలిసి చెయ్యని తప్పుకి నీలవేణిని నిందిస్తుంటే అక్కడున్న మీరు ఏం చేయాలి? నీలవేణి అలాంటిది కాదు, తను ఒక్కరోజు కూడా పరాయి సొమ్ముకి ఆశపడదు అని చెప్పాలి కదా డాడీ. మీరు సపోర్ట్ చేయాలి కదా డాడీ.